మిత్రులారా, ఇటీవల జరిగినటువంటి మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ మీద చర్చలు సాగుతున్నాయి. పెద్ద ఎత్తున విశ్లేషణలు, వ్యాఖ్యానాలు సాగుతున్నాయి. వరుస కథనాలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసన కూడా వ్యక్తమవుతుంది. అయితే ఇది ఎన్కౌంటర్ కాదు, హత్య అనేది ఒక వాదన. దీని మీద ఎలాగూ రకరకాల కథనాలు మనకి వస్తున్నాయి. అది పక్కన పెడదాం. అయితే అసలు ఇది హత్య అనుకుందామండి. హత్య అయితే తప్పేంటి? వాళ్ళు హత్యలు చేస్తే లేని తప్పు ప్రభుత్వం వాళ్ళని చంపితే తప్పేంటి అనేటటువంటిది ఒక వాదన. సో ఎన్కౌంటరా హత్య అనేటటువంటిది పక్కన పెడితే, కాదు వాళ్ళు హత్యలే చేశారు, వీళ్ళు చేసింది హత్య అయితే ఇందులో తప్పేంటి అనేటటువంటి వాదనలో ఎంతవరకు లాజిక్ ఉంది అనేటటువంటిది 2-3 విషయాలు ఇక్కడ ఈ వీడియోలో చర్చించాలని నేను కూర్చున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఎన్కౌంటర్ కాదు, హత్య అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నప్పటికీ కూడా ఈరోజు ఒక వీడియో చూశాను బస్తర్ టాకీస్లో. ఆ బస్తర్ టాకీస్ అనే ఛానల్కి చెందినటువంటి జర్నలిస్టు ఆ సుక్మా అనే గ్రామానికి వెళ్ళి అక్కడ ఈ హిడ్మా సహచరి రాజే సోదరుడు సోదరి ఇద్దరిని కూడా ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్పింది ఏమిటాయా అంటే, స్వయంగా ఆ మృతదేహాలని మేము చూసాము, వాళ్ళ కాళ్ళు చేతులు విరిచేసి ఉన్నాయి, అక్కడక్కడ కత్తిపోట్లు ఉన్నాయి, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎన్కౌంటర్ అన్నట్టుగా ఆ రాజే బ్రదర్ సిస్టర్ ఇద్దరు కూడా చెప్పారండి. మేధావులు ఎలాగూ చెప్తున్నారు, అది వేరే విషయం. ఇది ఎన్కౌంటర్ కాదు, హత్య అని అనుకుందాము. అయితే హత్య అయితే తప్పేమిటి అనేటటువంటి పాయింట్ దగ్గరికి వద్దాం. ప్రభుత్వం అయితే మేము మర్డర్ చేసామని చెప్పట్లే, ఇది ఎన్కౌంటరే అని చెప్తుంది. ఎప్పుడూ ప్రభుత్వం ఎన్కౌంటరే అని చెప్తుంది అన్నమాట. కాబట్టి ప్రభుత్వం చెప్పేటటువంటి మాటను పక్కన పెడితే, నిజంగా ప్రభుత్వ బలగాలు, భద్రతా బలగాలు, సిఆర్పిఎఫ్ జవాన్లు ఎవరైతేనేమి వాళ్ళు నిజంగా మావోయిస్టులని చంపేరే అనుకుందాం, పట్టి బంధించి వాళ్ళని చంపేశారే అనుకుందాం. తప్పేంటి? మరి మావోయిస్టులు కూడా సిఆర్పిఎఫ్ జవాన్లని, పోలీసులని మందు పాత్ర పెట్టి పేల్చారు కదా. వాళ్ళు అలా పేల్చి చంపివేయగలేంది వీళ్ళను తోటాలతో కాల్చి కూల్చి చంపిస్తే తప్పేంటి అనేటటువంటిది వాదన చాలామంది బహిరంగంగా పెడుతున్నారు. కొంతమంది లోపాయికారికంగా పెడుతున్నారు. కొంతమంది లోపలే పళ్ళు కొరుకుతూ కూడా ఇదే వాదన వినిపిస్తూ ఉంటారు. సో ఈ పాయింట్లో లాజిక్ ఉందా? ఎవరి వాదన ఎలా ఉంది అనేటటువంటిది మనం ఒకసారి చూద్దాం. అది ఏమిటయా అంటే, ఫస్ట్ పాయింటు, హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత వ్యక్తమైనటువంటి స్పందన. ఈ స్పందనకి జవాన్ల మరణం తర్వాత, అంటే మావోయిస్టుల చేతిలో సిఆర్పిఎఫ్ జవాన్లు, పోలీసులు ఎవరైతేనేమి వాళ్ళ మరణం తర్వాత వ్యక్తమైనటువంటి స్పందన, రెండింటినీ ఒకసారి పోల్చి చూస్తే, హిడ్మా అతని సహచరి రాజే ఇద్దరిని ఒకే చితి మీద పరుండబెట్టి అంత్యక్రియలు చేశారు కదా. వాళ్ళని చూడడానికి ఆ గ్రామానికి వేలాదిగా ఆదివాసీలు తరలి వచ్చారు. ఎందుకు? వాళ్ళు హంతకులే అయితే, నరరూప రాక్షసులే అయితే, వాళ్ళు అనుసరించేది హింసా మార్గము, రక్తపాతమే అయితే ఎందుకు ఇన్ని వేల మంది తరలి వచ్చారు? వాళ్ళకి సానుభూతిగా, సరే వాళ్ళు అక్కడ పుట్టి పెరిగారు కాబట్టి వాళ్ళని చూడడానికో, లేదా వాళ్ళు ఎలా ఉంటారో చూడాలన్న ఆసక్తితో వచ్చారేమో అనుకుందాం. కానీ దేశ రాజధాని ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా ఈ హిడ్మా ఎన్కౌంటర్ని నిరసిస్తూ, ఖండిస్తూ ఇన్ని ప్రదర్శనలు, ధర్నాలు ఎట్లా జరిగాయి, ఎందుకు జరిగాయి? ఇవి కూడా పక్కన పెడితే, ఇన్ని రోజులైనా సరే హిడ్మా ఎన్కౌంటర్ వార్త మీద మీడియాలో వరుసగా ఇంకా ఎక్కువ కథనాలు ఎందుకు వస్తున్నాయి? చర్చలు ఎందుకు సాగుతున్నాయి? మేధావులు అందరూ కూడా మావోయిస్టుల సిద్ధాంతాలను, మావోయిస్టుల పోరాట పంథాను, వాళ్ళ హత్య రాజకీయాలను ఖండించేటటువంటి వాళ్ళు, వ్యతిరేకించేటటువంటి వాళ్ళు కూడా ఈ ఎన్కౌంటర్ని ఎందుకు ఖండిస్తున్నారు? ఇది ఈ పాయింట్, ఈ స్పందన మనం చూడాలి.
ఇక్కడ వ్యక్తమవుతున్నటువంటి స్పందనకి జవాన్లు మరణం తర్వాత ఈ స్పందనతో పోల్చితే ఆ మరణం పట్ల వ్యక్తమైనటువంటి పోలీసులు భద్రతా బలగాల నుంచి వచ్చిన స్పందన, వారి కుటుంబాల నుంచి వచ్చిన స్పందన అది పక్కన పెడితే ఈ స్పందనకి వారి మరణం తర్వాత వచ్చిన స్పందనకి మనం పోల్చి చూసుకుంటే కొంతన మనకి కనిపించదన్నమాట ఈ పాయింట్. అలా కనిపించినప్పుడు మనల్ని ఒక ఆలోచనలో పడేస్తుంది హెడ్మా ఎన్కౌంటర్. ఏమిటి, ఎందుకు ఇతనికి ఎక్కడో ఒక సాధారణ గిరిజనుడిగా పుట్టి మావోయిస్ట్ పార్టీకి అగ్రనేతగా అంచెలంచెలుగా ఎలా ఎదిగాడు, ఏమిటి అసలు ఆయన నేపథ్యం, ఇవన్నిటి మీద కథనాలు ఎలాగో వస్తున్నాయి. కానీ అతని మరణం పట్ల, ఎన్కౌంటర్ పట్ల ఇంత విపరీతమైనటువంటి స్పందన ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది? మరి వీళ్ళే చంపారని అంటున్నారే, ఇంత విపరీతమైనటువంటి దేశవ్యాప్తంగా మేధావులతో సహా ఎందుకు అటుపక్క మరణాల పట్ల ఎందుకు స్పందన వ్యక్తం కాలేదు అనేటటువంటిది మనల్ని కొంత ఆలోచనకి గురి చేస్తుందండి. ఎవరిది తప్పు ఒప్పు అనేటటువంటి పాయింట్లోకి మనం వెళ్ళొద్దు, ఎవరికి వాళ్ళే తేల్చుకోవాలి. ఇక్కడ మావోయిస్టులు ఏం చెప్తున్నారు, లేదా ప్రభుత్వ వాదన ఏమిటి? మావోయిస్టులు ఏం చెప్తున్నారంటే, అయ్యా మేము ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్నాము, అటవీ సంపదను కబళించడానికి ప్రయత్నిస్తున్న కార్పొరేట్లను ప్రోత్సహిస్తుంది ప్రభుత్వము, అడవుల్లో ఉన్నటువంటి వేల కోట్ల విలువ చేసేటటువంటి ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టాలని ప్రభుత్వం చూస్తుంటే దాన్ని వ్యతిరేకంగా మేము ఉద్యమం చేస్తున్నాం, ఆదివాసీల అటవీ సంపదను కాపాడడానికి ఆదివాసీల కోసం చేస్తున్నాము, మేము చేస్తున్నటువంటి ఈ పోరాట ఫలితం ఏదైతే ఉందో అది ఆదివాసీలు అనుభవిస్తారు లేదా రానున్న తరాలు అనుభవిస్తాయి. మా సుదీర్ఘమైనటువంటి ఈ పోరాటంలో భాగంగా మమ్మల్ని అణిచివేయాలని చూసేటటువంటి ప్రభుత్వం దమనకాండ సాగిస్తుంది మా పోరాటాన్ని. సో ఈ పోరాటాన్ని అణిచివేయడానికి ప్రభుత్వం సాగించేటటువంటి దమనకాండలో ఆయుధాలుగా పనిచేస్తున్నారు సిపాయిలు, భద్రతా బలగాలు, పోలీసులు. సో మా పోరాటంలో భాగంగా మాకు అడ్డంకిగా ఉన్నటువంటి వాళ్ళను తొలగించడంలో క్రమంగానే వాళ్ళ మరణాలు జరిగాయి తప్ప మేము కావాలని చేసేటటువంటి హత్యలు కాదు, అది ఇదని వాళ్ళు చెప్తారు. ఆ పాయింట్ని మనం అక్కడ పెడితే వాళ్ళు హత్యలు చేశారు కాబట్టి నిజంగా ప్రభుత్వం కూడా వాళ్ళని చంపి పారేస్తే తప్పేమిటనేటటువంటి పాయింట్ ఇక్కడ పెట్టుకోండి. అంటే ప్రభుత్వం దగ్గర ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళు నిజంగా అమాయకులు, పాపం సాధారణ సామాన్య కుటుంబాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళు. కానీ ప్రభుత్వం ఏ విప్లవ పోరాటాలు చేస్తున్నటువంటి వాళ్ళను అణిచివేయడానికి, ఉక్కు పాదంతో అణిచివేయడానికి చర్యలు తీసుకుంటుందో ఆ చర్యలకు వాళ్ళు ఉపయోగపడుతున్నారు. ఈ పాయింట్ ఇక్కడ పెట్టుకొని ఆ పాయింట్ వాళ్ళు చెప్తున్నటువంటి పాయింట్ని అక్కడ పెట్టుకొని రెండింటిని పోల్చి చూసుకోవాలన్నమాట. పోల్చి చూసుకున్నప్పుడు మళ్ళీ ఈ పాయింట్ దగ్గర కూడా మనం ఆలోచనలో పడతాం. సో ఇది ఎన్కౌంటరా హత్య అనేటటువంటిది కాదు. లాజిక్కు హత్య అయితే తప్పేంటి, మావోయిస్టుల్ని నిజంగా ఎన్కౌంటర్ కాదు హత్య చేసే చంపేస్తే మాత్రం తప్పేంటి, వాళ్ళు కూడా చంపేయలేదా అనే పాయింట్లో ఎంత లాజిక్ ఉందనేటటువంటి దాని గురించి ఆలోచించడం కోసమే ఈ చిన్న వీడియో అనమాట. వాళ్ళ పాయింట్ ఎలా ఉంది, వీళ్ళ పాయింట్ ఎలా ఉంది, వాళ్ళ మరణం పట్ల స్పందన ఎలా ఉంది, వీళ్ళ మరణం పట్ల స్పందన ఎలా ఉంది, ఈ స్పందనల మధ్యలో మనం ఆలోచనలో ఎందుకు పడిపోతాం, ఈ ఆలోచనలో పడడానికి కారణాలేంటి, నేపథ్యాలేంటి, పరిస్థితులేంటి, వీటినన్నిటినీ కూడా కొంచెం మనం అన్నిటినీ కూడా క్రోడీకరించుకొని సమన్వయం చేసుకొని ఒక పాయింట్ దగ్గరికి రావాలన్నమాట. అందుకనే మావోయిస్టులు ఏం చెప్తున్నారయ్యా అంటే, అయ్యా ప్రభుత్వం మమ్మల్ని అణిచివేయడానికి, మేము ప్రజలకు సాయపడాలని చేసేటటువంటి మా ఉద్యమాన్ని అణిచివేయడానికి సాగించేటటువంటి దమనకాండలో పోలీసులు కానీ సిఆర్పిఎఫ్ జవాన్లు కానీ ఉపయోగపడుతున్నారు,
మేమేమీ దోచుకోవటం లేదు, మేము ఎవరిని అణిచివేయడం లేదు, ఎవరి మీద దమనకాండ చేయటం లేదు. మేము ప్రభుత్వం చేసేటటువంటి దమనకాండకి మేము ఇచ్చేది కౌంటర్. ఆ కౌంటర్లో భాగంగానే వాళ్ళ మరణాలను వాళ్ళు చెబుతున్నారు. ప్రభుత్వం ఏమో మేము వాళ్ళ ఎన్కౌంటర్ చేసి పడేసామని ప్రభుత్వం చెబుతుంది. అది ఎన్కౌంటర్ కాదు, హత్య అని చెప్పి లోకమంతా కోడైకి వస్తుంది. ఇప్పుడు ఏది కౌంటర్, ఏది ఎన్కౌంటర్? మీరే ఆలోచించుకోండి. మీరు కూడా నాలాగా కాస్త ఆలోచనలో పడతారేమో, ఆలోచించండి. థ్యాంక్ యూ.